హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో నిన్న నాకు ఒక కేసు వచ్చింది. ఒక 25-year-old అబ్బాయి అనమాట. సో తనకి ప్యానిక్ అటాక్స్ ఉన్నాయి. సో నిన్న నా దగ్గరికి ఫాలో అప్ వచ్చాడు. తను ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాడు. సో హీఈస్ బీన్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ ప్యానిక్ అటాక్స్ అనేవి తగ్గడం జరిగింది. సో ఇంప్రూవ్మెంట్ ఉంది. నిన్న వచ్చినప్పుడు హీ వాజ్ వెరీ డల్ ఆల్ ఆఫ్ ఎ సడన్. సో ఏంటి, ఏమైంది, బాగానే ఉన్నావు కదా మొన్నటి వరకు అని అడిగితే he was even good for the past 9 days. నిన్న 10th day coming for follow up. సో ఏమైంది అంటే ఆ రోజు జరిగిన ఇష్యూ గురించి హీఈస్ కంప్లీట్లీ అగైన్ గాన్ బ్యాక్ అనమాట. సో ఆ ఇష్యూ వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే విషయం గురించి. సో తను నాకు జాలి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, రిలేషన్షిప్లో ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో అది కమ్యూనికేట్ చేద్దామనే లోపు అమ్మాయి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. నేను చెప్దామనుకున్న విషయం నేను చెప్పలేకపోతున్నాను అనే దాంతో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇలా తను చెప్తూ ఉన్నాడు. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈజ్ కమ్యూనికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎటువంటి రిలేషన్లో అయినా కానీ, లైక్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్స్ కానీ, యూ అండ్ యువర్ సిబ్లింగ్స్ కానీ, యూ అండ్ యువర్ బాయ్ ఫ్రెండ్ కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, లైక్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ కానీ, ఎనీ రిలేషన్. బికాజ్ కమ్యూనికేషన్ లేనప్పుడు ఏంటి అంటే ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రావడము, దానివల్ల ఒకళ్ళు కాదు ఇద్దరు సఫర్ అవుతుంటారు. ఇప్పుడు తను నా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి తను ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు, తనకి ఉన్న ప్రాబ్లం ఎంత ఎగ్రవేట్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. అదర్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ నాకు తెలీదు. సో ఐ కాల్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్ నెక్స్ట్ టైం. ఇద్దరిని రమ్మని చెప్పాను. సో ఇలా ఏంటి అంటే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకుండా మిగిలిన వాటన్నిటిని మధ్యలోకి తెచ్చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి ఎక్కువ చేసేసుకుంటున్నారు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా. కాబట్టి దయచేసి ఫైండ్ వేస్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్, డూ టాక్ విత్ పీపుల్. అలా కామ్గా ఉండి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి అని అనుకోవడం ఇటువంటివి చేయకండి. మీకు ఏమనిపిస్తుందో అది వెంటనే ఎక్స్ప్రెస్ చేయడము, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము అనేది మీరే చేయాల్సిన పని. కాబట్టి చేయండి. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ హియర్. మాట్లాడాల్సిందే, మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిందే. బికాస్ దట్ ఈస్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ యూ, ఫర్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఎవ్రీథింగ్. లేదంటే ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు అండ్ దానివల్ల ఉపయోగం ఎవరికీ లేదు.